సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖ తాలూకు దుమారం గాలివానగా మారుతున్నట్టే కనబడుతోంది. ఇది రాజకీయ దుమారంగా కాకుండా న్యాయ వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒక వివాదాస్పద అంశంగా మారిపోవడమే కాకుండా ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పినట్టుగా కనిపిస్తోంది. నిన్న ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కోర్టు ధిక్కరణ అని చీఫ్ జస్టిస్కి లేఖ రాయడం మాట అటుంచితే, రాసిన లేఖని తన ప్రధాన సలహాదారు చేత అధికారికంగా మీడియాకి రిలీజ్ చేయడం అనే దాని ద్వారా ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకి అలాగే కోర్టు ధిక్కరణలకి పాల్పడ్డారు అనేది కొన్ని సెక్షన్స్తో సహా పేర్కొంటూ పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ మరో ఇద్దరు న్యాయవాదులు మరింత ఘాటైన సెక్షన్లో కోట్ చేస్తూ అసలు సీఎం పదవి నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించాలి, ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, 30 క్రిమినల్ కేసులు ఆయన పైన ఉన్నాయి, దాంతోపాటు ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ లాంటి కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి, వీటికి తోడు ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన కూడా పాల్పడ్డారు, కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉండకూడదు బయట సమాజంలో అనే వాళ్ళు పేర్కొంటూ మరొక పిటిషన్ దాఖలైంది. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, మరొక కీలకమైన అంశం ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ దీని మీద రియాక్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి తన పరిధుల్ని దాటి ప్రవర్తిస్తున్నారని, న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం గౌరవం లేకుండా పనిచేస్తున్నారని చాలా తీవ్రంగా విమర్శించింది. చీఫ్ జస్టిస్కి రాసిన లేఖలో కాబోయే చీఫ్ జస్టిస్గా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ పైన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి, అబద్ధాలతో కూడుకున్నవి. జస్టిస్ రమణ ఇంటిగ్రిటీ ఉన్నగా జడ్జిగా, మచ్చలేని జడ్జిగా తమకు తెలుసంటూ బార్ కౌన్సిల్ రిలీజ్ చేసిన పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా పేర్కొంటూ న్యాయ వ్యవస్థను కించపరిచేలా, బురద జల్లేలా జగన్మోహన్ రెడ్డి లేఖ ఉంది అని ఖండించారు. ఆయన మచ్చలేని వ్యక్తి, న్యాయమూర్తి ఎన్వి రమణ మచ్చలేని వ్యక్తి, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదు. అత్యుత్తమ నిబద్ధత గల న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వి రమణ ఒకరు. జగన్ ఆరోపణల్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. జగన్ లేఖ కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. ఈ మాట అన్నది లాయర్లు కాదు, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో. న్యాయ వ్యవస్థను బెదిరించడానికి జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. న్యాయమూర్తులపై ఆరోపణల్లో ఎలాంటి హేతుబద్ధత లేదు. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని వమ్ము చేసేలా జగన్ లేఖ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ దాడి చేయడం దురదృష్టకరం. ఇది న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమే. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖ రాసింది, పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అనే సంస్థ, అనే ఆర్గనైజేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వీళ్ళు, సీఎం జగన్ చర్యలు న్యాయ వ్యవస్థకు మాయని మచ్చ, జస్టిస్ ఎన్వి రమణపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ లేఖలు రాయడం బాధాకరం. జగన్ లేఖ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. రాజ్యాంగ విధుల నిర్వహణలో రాజకీయ నేతల జోక్యం తగదంటూ ఈ చర్యల్ని ఖండిస్తున్నామంటూ చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కూడా ఖండించింది. సో ఇది చిలికి చిలికి గాలివానగా మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం. మరోవైపు ఎప్పుడో ఏనాడో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు, ఆయన హయాంలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్న చంద్రారెడ్డి అనే చీఫ్ జస్టిస్ గారి మీద రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసిన దాన్ని ఇప్పుడు కోట్ చేస్తూ చీఫ్ జస్టిస్ మీద లేకపోతే జడ్జిల మీద లేఖలు రాయడం కొత్త కాదు,
ఇంతకుముందు దామోదరం సంజీవయ్య రాశారు అంటూ దాన్ని ఇప్పటి లేఖతో పోల్చుకుంటూ ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుంటూ దాన్ని అధికార పక్షం అటు ప్రభుత్వం వైపు నుంచి కొంతమంది నాయకులు లేదా సోషల్ మీడియాలో పార్టీ కాడర్స్ దాన్ని పోల్చుకుంటూ ప్రచారానికి దిగాయి. నిజానికి దామోదరం సంజీవయ్య గారు ఏం రాశారు, చంద్రారెడ్డి అనే ఆనాటి చీఫ్ జస్టిస్ గురించి రాసిన లేఖలో ఆయన ఏం పేర్కొన్నారు, ఎంత సవినయంగా ఎంత సంయమనంతో రాశారు, అసలు ఈ రాసిన లేఖ విషయాన్ని బయటికి రానివ్వవద్దు అని కూడా ఆయన ఆ లేఖలోనే రాశారు. చంద్రారెడ్డి గారి విషయంలో నా వ్యక్తిగతమైన అసంతృప్తిని మాత్రమే నేను మీ వ్యక్తం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకండి. బయటికి తెలిసి వారి గౌరవానికి వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించొద్దంటూ కూడా ఆయన లేఖలో రాసిన అత్యున్నతమైన విలువలు కలిగిన దామోదరం సంజీవయ్య. అప్పుడున్న ఈ పెద్ద మనుషులే 2 ఏళ్ళు కూడా ఆయనని పదవిలో ఉంచలేదే. 2 ఏళ్ళు కూడా దామోదరం సంజీవయ్య లాంటి పెద్ద మనిషిని 2 సంవత్సరాలు కూడా పదవిలో ఉంచలేదు ఈ పెద్ద మనుషులే. అప్పటి కాంగ్రెస్లో ఉన్న ఈ వర్గం వారే దామోదరం సంజీవయ్య మీద పదే పదే ఫిర్యాదులు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కమిటీని పంపింది. అసలు దామోదరం సంజీవయ్య మీద ఎంక్వైరీ చేసిరండి, ఈయన ఎంత దుర్మార్గుడో ఎంత అవినీతిపరుడో అని. ఆ వచ్చిన కమిటీ సంజీవయ్య గారి ఇల్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుంటారో వెతుక్కుంటూ ఆ ఊరెళ్ళి ఎక్కడ వారి ఇల్లు అంటే అది పూరిల్లు అంట. పూరిల్లో ఉన్న కుటుంబం దామోదరం సంజీవయ్య గారు. ఆయనతో పోల్చుకుంటూ ఆయన రాసిన లేఖతో పోల్చుకుంటూ ఇప్పుడు ప్రచారం. దామోదరం సంజీవయ్య ఎక్కడ, ఇప్పుడున్న మన రాజకీయ వ్యవస్థ ఎక్కడ? సో ఇలాంటి జరుగుతున్న ఈ క్రమంలో ఇది ఎటుదారి తీస్తోంది? మొదలుపెట్టిన ఈ యుద్ధం బూమెరాంగ్ అవుతోందా? మొదలుపెట్టిన ఈ యుద్ధం మెడకు చుట్టుకుంటోందా? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం పైన మనతో చర్చలో పాల్గొంటున్నారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు, అలాగే జె శ్రవణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, అలాగే ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ అండ్ సీనియర్ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు మనతో డిబేట్లో ఉన్నారు. మరి కాసేపట్లో ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి న్యాయ నిపుణులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే సార్. సుబ్బారావు గారు, ఏంటి మీ ఒపీనియన్? ఢిల్లీ బార్ అసోసియేషన్ అలాగే హైకోర్టు ఆన్ రికార్డ్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ చేసిన కంటెంప్ట్స్ కానీ కామెంట్స్ కానీ లేదా ఈ పడిన పిటిషన్లు కానీ వీటి ద్వారా ఏమనుకోవచ్చు మనం? ఇది ఎదురు తీసుకుంది అనుకోవచ్చు. వెంకటకృష్ణ గారు సార్, ఆల్రెడీ ఇది న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద ఉద్దేశపూర్వకంగా కుట్రతో కూడినటువంటి దాడిగా దీన్ని పరిగణించాలి. ఎంచేతంటే ఒక్కసారి గతానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 2012లో ముందు శంకర్రావు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయన అవినీతి మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి అవినీతి మీద పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. అవును. తదుపరి ఎర్రవనాయుడు గారు పిటిషన్ వేశారు. అది ఈశ్వరయ్య గారి దగ్గరికి వచ్చింది. తర్వాత దాన్ని ఇంకోళ్ళ దగ్గరికి బదిలీ చేశారు. ఆనాడు హైకోర్టులో రమణ గారు ఉన్నారు. రమణ గారే మా మీద సిబిఐ కేసులు పెట్టడానికి ప్రధాన కారణం అనే చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన మీద కక్షతో ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే 2012లో ఎం మనోహర్ రెడ్డి అనే ఒక న్యాయవాది చేత పిటిషన్ వేయించారు. ఈయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసుల్ని సప్రెస్ చేసి, నాగార్జున యూనివర్సిటీలో ఉండగా క్రిమినల్ కేసులు ఉన్నాయి, దాన్ని సప్రెస్ చేసి ఈ రోజున హైకోర్టు జడ్జిగా ఆయన కొనసాగుతున్నాడు, కాబట్టి ఆయన్ని తొలగించండి అని చెప్పేసి ఈ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు అంతా విచారించిన తర్వాత ఒక్కొక్కళ్ళకి 2 వేశారు పిటిషన్లు, ఒక్కొక్కళ్ళకి 50,000 రూపాయలు ఫైన్ వేశారు. అయితే ఆ వ్యక్తే ఎం మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ గా ఉన్నాడు. హైకోర్టులో
మున్సిపాలిటీస్ కి కార్పొరేషన్ కి స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్నాడు. ఆ, అంటే ఆనాడు మొదలైనటువంటి వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ప్రతీకారం తెచ్చుకోవాలనే ఆలోచన ఇప్పటి వరకు వచ్చింది. అందుకే ఈ రోజున ఎన్వి రమణ గారిని టార్గెట్ గా పెట్టారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున ఇది ఎన్వి రమణ గారి మీదో ఇంకో జడ్జి గారి మీదో కక్ష కాదు. ఇది మొత్తం న్యాయ వ్యవస్థ మీద పెట్టినటువంటి దాడిగా దీన్ని మనం పరిగణించవలసిన అవసరం ఉంది. ఇంకోటి వెంకటకృష్ణ గారు, గతంలో కొన్ని కేసులు తీర్పులు వచ్చినాయి. ఈయన మీద కోటి కత్తి కేసు విషయంలో ఆ రోజున ఎన్ఐఏకి ఇవ్వాలని చెప్పేసి కేసు వేస్తే వీళ్ళు వేసిన పిటిషన్ ని అంగీకరిస్తూ పిటిషన్ ని అలౌ చేస్తూ ఆనాడు జస్టిస్ శేషసాయి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజున నీకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఆ రోజున ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఈ రోజున అదే న్యాయమూర్తి మీద రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి తీర్పులు ఇస్తా ఉంటే ఎందుకు ఈ రోజున వాళ్ళని కామెంట్ చేస్తా ఉన్నారు? అంతేకాకుండా ఇంకొక కేసును ఉదయిస్తాను వెంకటకృష్ణ గారు, చెప్పండి. అలానే వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన బైరెడ్డి సిద్ధార్థారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనేక మంది మీద ప్రైవేట్ పోలీస్ కేసు పెట్టారు. పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేయమని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినప్పుడు వల్లభనేని వంశీ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు వేసినటువంటి ఆ పిటిషన్ ని జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి గారు డిస్మిస్ చేశారు. ఆ రోజున వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చినట్టు కదా, ఎందుకు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు? ఈ రోజు నీకు అనుకూలంగా వచ్చినప్పుడేమో నువ్వు మెదలకుండా ఉంటావు. ఈ రోజున రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా మీరు చేస్తా ఉంటే, చట్టానికి, రాజ్యాంగానికి లోబడి న్యాయమూర్తులు పనిచేస్తా ఉంటే వాళ్ళనేమో మీరు వేలెత్తి వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తా ఉంటారు. ఇది చాలా దారుణమైన అంశము వెంకటకృష్ణ గారు. అంతేకాకుండా ఈ రోజున వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇందాక మీరు చెప్పారు 1961లో ఏదైతే వచ్చిందో సంజయ్ గారు ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదుని ఈ రోజున ఇది కాదు, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒకటే అండి వెంకటకృష్ణ గారు, ఆ రోజున ఆయన ఇచ్చిన బిట్టీల్లో జడ్జీలు ఇచ్చిన తీర్పుల గురించి ప్రస్తావించలేదు ఆయన. అవును, ఈ లేఖను గోప్యంగా ఉంచమని చెప్పాడు. అంతేకాకుండా చీఫ్ జస్టిస్ ని మార్చాలి అని చెప్పేసి ఆయన అభిప్రాయం వెలిపించాడు అంతే. అంతేగాని తీర్పుల మీద కానీ లేకపోతే పత్రికలకు వచ్చేసి ప్రకటనలు ఇవ్వడం కానీ ఆ రోజున సంజీవ్ గారు చేయలా. ఇక్కడ ఇచ్చిన ఫిర్యాదుని సీక్రెట్ గా ఉంచమని చెప్పాడు, రహస్యంగా ఉంచమన్నాడు. ఈ రోజున మీరు చేసిందేంటి? ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఫిర్యాదు మీద ఏ నిర్ణయాలు తీసుకోకుండానే, సమయం కూడా లేకుండా మీరు మీ యొక్క సలహాదారుని చేత ప్రకటించకూడనివి అంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయట పెట్టారు. ఇది చాలా దారుణమైన అంశం. కాబట్టి అసలు ఇక్కడ ఈయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ముఖ్యమంత్రి అని ఇచ్చాడు. ముఖ్యమంత్రి అని ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చామంటే ఆయన నైతిక హక్కు ఈయనకు ఉందా లేదా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. కేబినెట్ తీర్మానం చేయకుండా ఈయన వ్యక్తిగత హోదాలో ఇచ్చిన ఫిర్యాదు తప్ప ఇది ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఫిర్యాదుగా దీన్ని పరిగణించడానికి లేదు. ఎందుకంటే దీంట్లో కేబినెట్ తీర్మానాలు జరగల. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాన్ని, న్యాయమూర్తులను విమర్శించడం ద్వారా వ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఈ రోజున ఒక కుట్రపూరితంగా చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఇటీవల కాలంలో నేరస్తులైనటువంటి ప్రజాప్రతినిధుల మీద సంవత్సరం లోపే కేసు విచారణ జరపాలి అని చెప్పేసి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఎన్వి రమణ గారు ఆధ్వర్యంలో, ఆ యొక్క కేసు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు వారు చాలా స్పష్టంగా 9 నెలల్లోనే ఈ యొక్క కేసులు పరిష్కరించాలి, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు, అది కూడా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ లోనే కొనసాగాలని చెప్పేసి ఏదైతే చేశారో అది చెప్పిన తర్వాత దాదాపుగా 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు మరియు ఇతర క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెల్లో దడబట్టుకుంది. ఆ దడ నుంచి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి, విమర్శలు చేయడం ద్వారా రేపు నాకు శిక్ష పడినా కానీ నేను న్యాయ వ్యవస్థ మీద దెబ్బలాడాను కాబట్టి నాకు శిక్ష పడిందని ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, అక్కడ ఆగుదాము సుబ్బారావు గారు, అక్కడ ఆగుదాము. దాని రియాక్షన్ ఎలా ఉంటది? నిజంగా జనం జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థతో అసలు పోరాడడం ఏంటి సార్? న్యాయ వ్యవస్థతో పోరాడడం ఏంటి? న్యాయ వ్యవస్థ ద్వారా పోరాడాలి.
న్యాయ వ్యవస్థతో పోరాటం ఏంటి? అది ఒక విషయం. ఎంతవరకు ప్రజలు దాన్ని విశ్వసిస్తారనే దాని మీద మనం నెక్స్ట్ లెవెల్లో చర్చిద్దాం. ఒక్క నిమిషము. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అన్న. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ఢిల్లీ బార్ కౌన్సిల్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్తో పాటు పడిన పిటిషన్లు చూస్తూ ఉంటే ఇది చాలా సీరియస్గా మారుతోంది. ఇది మెడకు చుట్టుకునే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి బూమెరాంగ్ అవుతోంది అనేది చాలా మంది న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. మొత్తం జ్యుడిషియల్ ఫ్రెటర్నిటీ, లీగల్ ఫ్రెటర్నిటీ అంతా ఇదే అభిప్రాయంతో ఉందా? తర్వాత ఇది ఎక్కడి దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది? దీన్ని ఏం జరిగే అవకాశం ఉంది? దీని ఫలితం దీన్ని మనం వెంకటకృష్ణ గారు ఒకసారి ఆలోచించినట్లయితే ఇది డెఫినెట్ గా మనం ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితిని గత 5-6 నెలలుగా ఎదుర్కొంటున్నాం. మనం అనేక సందర్భాల్లో చర్చించాం. పనిగట్టుకుని కావాలని చెప్పి ఈ న్యాయ వ్యవస్థ మీద వీళ్ళు దాడి ప్రారంభించారు అని కూడా అనుకున్నాం. మొట్టమొదటగా సైనికుల్ని వదిలారు, తర్వాత ఈశ్వరయ్య గారు ముందే చెప్పారు మనకి, తర్వాత అధినాయకుడు దిగాడు రంగంలోకి. దీన్ని బట్టి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇదేదో అనుకోకుండా ఏదో జరుగుతూ ఉందని కాదు. వీళ్ళు న్యాయ వ్యవస్థ మీద దాడి కావాలని ఒక కుట్రపూరితంగానే ప్రారంభించారు. దానికి కారణం ఏమిటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, హైకోర్టు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గనక లేకపోతే, లేదు వీళ్ళ చెప్పు చేతలతో ఉంటే, వీళ్ళు అనుకునే గనక తీర్పులు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం భ్రష్టు పట్టిపోయేది, ప్రజల పౌర హక్కులు నాశనం అయ్యాయి, పోలీసు రాజ్యం ఏర్పడి ఉండేది, ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడి ఉండేది. మరి దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు తీర్పులు చెప్తా ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో అనుకున్నాం, వీళ్ళు మాకు ఈ జగన్ గారు ఈ రోజున రాసిన లెటర్లో కూడా మాకు వ్యతిరేకంగా తీర్పులు చెప్తున్నారు అని చెప్తున్నారు. అవును. అదేంటంటే చాలా మంది కక్షిదారులు ఏంటంటే, మతిలేని కక్షిదారులు చాలా మంది మనకు వ్యతిరేకంగా చెప్తే జడ్జి మనకు వ్యతిరేకం అనుకుంటారు. అది చాలా తప్పు. తీర్పు చెప్పేదానికి క్రైటీరియా ఏమిటండి? వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, కమ్యూనిస్టులా, బీజేపీ అని కాదు కదా. అది రాజ్యాంగబద్ధంగా ఉందా, చట్టబద్ధంగా ఉందా, మెరిట్స్ డిమెరిట్స్ అని. అదేవిధంగా వీళ్ళు ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఒక న్యాయ నిపుణులు సలహాలు తీసుకుని ఇది రేపు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మనకు నిలబడుతుందా లేదా అనేటువంటి ఒక పరీక్షను ముందే చేసుకోవాలి కదా. కానీ ఈ రోజున మాకు తెలిసేది ఏంటంటే, వాళ్ళు అటువంటి నిర్ణయాలు వాళ్ళు చేసిన నిర్ణయాలే మీరు పాటించాలి, కోర్టులో నెగ్గించాలి అనేటువంటిది ఎదురు చెప్తున్నారు తప్పితే మరొకటి కాదు అనేటువంటి కూడా అర్థమవుతా ఉంది. మరి సుప్రీంకోర్టు కూడా వీళ్ళు చాలా సందర్భాల్లో విమర్శించింది, మీరు ఎందుకు చేస్తున్నారని అడిగింది. మరి ఇక్కడైతే ఒక 7 న్యాయమూర్తుల పేర్లు చెప్పి వీళ్ళంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పు చేతల్లో నడుస్తూ ఉన్నారు అన్నారు. మరి సుప్రీంకోర్టు చెప్పు చేత ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు కూడా 2 సార్లు కామెంట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం మీద. మరి చీఫ్ జస్టిస్ గారిని కూడా ఎవరో చెప్పు చేతల్లో ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్తారా? ఇది అసలు ఏమిటి? నిజమైనటువంటి చాలా మంది ఏంటంటే ఈ రోజు చూస్తే సోషల్ మీడియాలో మా అధినాయకుడు చాలా గొప్ప పని న్యాయ వ్యవస్థకే ఛాలెంజ్ చేశాడు, ఈజ్ ద హీరో అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. నిజమేనా? నిజమే. న్యాయ వ్యవస్థను ఎవరన్నా ప్రశ్నించవచ్చు, ప్రశ్నించకూడదని అతీతమైన కాదని మనం అడగం. ఏ విధంగా ప్రశ్నించాలి, ఏమిటి, దానికి పద్ధతులు ఉన్నాయి. రామస్వామి గారు కొన్ని చేసినప్పుడు ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఇంపీచ్ చేయడానికి పార్లమెంట్ లో చర్చించారు. కలకత్తా హైకోర్టులో ఒక న్యాయమూర్తి ఉన్నప్పుడు చర్చించారు. అదే ఇందాక మన సంజయ్ గారి లెటర్ కూడా మనం చూసాం. ఈ వ్యవస్థల మధ్య గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటిది, దాన్ని ఏంటంటే ఆ గౌరవప్రదంగా నా చర్చ జరగాలి. దానికి ఉన్నటువంటి పరిమితులకి లక్ష్మణ రేఖ దాటకూడదు అనేటువంటిది కూడా మనకు తెలుసు. కానీ దీంట్లో వీళ్ళు నిజంగా ఆ పరిమితులకు లోబడి న్యాయ వ్యవస్థను ప్రశ్నిద్దామన్నారా? కాదు, వీళ్ళకి కావాల్సింది ప్రచారం. అందుకనే 6వ తారీఖు ఉత్తరం రాశామంటారు, 8వ తారీఖు అంటారు, 10వ తారీఖు శనివారం రాత్రి వీళ్ళు ఒక పత్రికా సమావేశం పెట్టి దాన్ని విడుదల చేయటం ఏంటంటే, మళ్ళీ ఏదైనా ఎక్కడన్నా ఆర్డర్ వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం వీళ్ళు కోర్టుకెళ్ళి గప్పుని ఆర్డర్ చేస్తారేమో, ఈ లోపు మనకు ప్రచారం అయిపోతే మీడియాలో చెప్పేస్తే మన పని అయిపోతుంది అనేటువంటిది ఒక దుర్బుద్ధి తప్పితే నిజంగా న్యాయ వ్యవస్థతో. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ వాళ్ళకి ఒక అడ్వకేట్ జనరల్ ఉన్నారు, వారికి ఇంకొక అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏమంటారు నాకు తెలియదు ఉన్నారు. తర్వాత చాలా మంది అడ్వైజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ చెప్తారు కదా, మనం రాసింది ఆషామాషి వ్యక్తికి కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాసింది ఆషామాషి వ్యక్తి కాదు,
చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇద్దరు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, దీన్ని బయట పెట్టకూడదు అనే మినిమం దాని ఏమంటారు కాన్స్టిట్యూషనల్ స్పృహ, రాజ్యాంగ స్పృహ లేదా ఒక ఒక విశ్వాసం, ఒక ప్రమాణం చేసామనే స్పృహ ఉండాలి కదా వాళ్ళకి. అది చెప్పాల్సిన బాధ్యత లేదా? చెప్తున్నారా వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు వింటలేదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి ముందు. అసలు వినకపోతే ఎందుకు వాళ్ళు అక్కడ ఉండడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు కదా ఇరుక్కుపోతారు. ఇప్పుడు బయట పెట్టిన అడ్వైజర్ ఇరుక్కుపోతారని చెప్తున్నారు మీలాంటి నిపుణులు. అలాగే అడ్వకేట్ జనరల్ గారికి కూడా ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి పనులు ఎలా చేయనిస్తున్నారు అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది కోర్టులు అంటున్నారు కొంతమంది. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. డెఫినెట్ గా ఇది సీరియస్ గానే అవుతుంది. కానీ ఇంకొక విషయం నేను చెప్పదలిచాను. చెప్పండి. మనం ఈ సుప్రీంకోర్టు జడ్జి గారికి, చీఫ్ జస్టిస్ రాసిన లెటర్ లో వీళ్ళు మాకు ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాకు అందరూ తీర్పులు వ్యతిరేకంగా చెప్తున్నారు అని 7 జడ్జెస్ చెప్పినటువంటి తీర్పులను రాశారు. అవును, నిజమైతే సుప్రీంకోర్టులో ఈ తీర్పులన్నిటికీ వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు కదండి. అవును. ఏ అప్పీల్లో అయినా సరే ఈ న్యాయమూర్తులు పక్షపాతంతో ఈ తీర్పులు చెప్పారు అనేటువంటి ఒక గ్రౌండ్ అప్పీల్లో రాశారా వీళ్ళు? లేదు. శనివారం నాడు ఈయన ఈ ప్రకటన చేశారు. సోమవారం నాడు మళ్ళీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ప్రభుత్వం తరఫున వాదనలు రాజధాని కేసుల్లో ఆయన వినిపించారు. ఏ న్యాయమూర్తులు? ఆ 2 న్యాయమూర్తులు ఉన్నారు త్రిసభ్య దీంట్లో. నిజంగా మరి ఒక పక్క పేపర్లోనేమో వీళ్ళు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు, మాకు చెప్పట్లేదు తీర్పులు, మాకు వ్యతిరేకంగా చెప్తున్నారు అంటున్నారు. పేపర్లో చెప్తున్నారు, మీడియాలో చెప్తా ఉన్నారు, దేశం అంతా ప్రచారం చేస్తున్నారు. న్యాయస్థానంలో వచ్చి నిజంగా వీళ్ళు అదే కనుక నిజమైతే అదే న్యాయస్థానంలో న్యాయమూర్తుల ముందు అయ్యా మా ప్రభుత్వానికి మీ మీద నమ్మకం లేదని ప్రకటన ఇచ్చాం, మేము ఈ కేసు చేయమని ఎందుకు చెప్పలేదు? ఆ రోజున ఎందుకు కేసులు కొనసాగించారు? వాదనలు ఎందుకు చేశారు? మీ దగ్గర మేము చేస్తామని ఎందుకు చెప్పారు? అది దాన్ని బట్టే వీళ్ళ యొక్క బోళాతాళం, వీళ్ళ అబద్ధతనాలు, వీళ్ళు ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది న్యాయమూర్తుల్ని టార్గెట్ చేసి ఆయన ఏంటంటే చీఫ్ జస్టిస్ కాబోతున్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా కాకుండా చేయాలి అనేటువంటిది చేతికి వచ్చినటువంటిది, నోటికి వచ్చినటువంటి మాటని ప్రయోగిస్తున్నారు తప్పితే ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు చెప్పినటువంటి ఎంత బోళతనంగా ఉన్నాయి వీళ్ళు చెప్పినటువంటి విషయాలు, చీఫ్ జస్టిస్ పెట్టినటువంటి విషయాలు. అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి ఆయన 121 కేసులు ఈయన ముందు వాదించారు అని చెప్తున్నారు. నిజంగా ఆయన 121 కేసులు వాదించకూడదని న్యాయవాది ఒక న్యాయమూర్తి ముందు మా వృత్తే వాదించడం. మేము నిలబడ్డాం కాబట్టి, ఆయన నిలబడ్డాడు కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, పక్షపాతంతో ఆయనకు అనుకూలంగా ఫలానా తీర్పు తీశారు. నా 121 తీర్పుల్లో ఏ ఒక్క తీర్పునైనా వీళ్ళు ఎందుకు ఉటంకించలేదు, ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. అవును, ఆయన నుంచున్నాడండి, ఈయన తీర్పులు చెప్పాడండి, ఆయన భుజం రాసుకు తిరిగాడండి, వీళ్ళిద్దరు కలిసి కాఫీ తాగారండి. ఇదండి వీళ్ళు ఒక చీఫ్ జస్టిస్ కి పెట్టేది? లేదా వాళ్ళు రాజధానిలో ఆస్తి కొన్నారని ఆస్తి కొనడం తప్ప? ఎందుకు చెప్పలేదు? మీరు తప్పు అయితే మీరేమో నేరం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చీఫ్ జస్టిస్ చెప్తారా? ఇవన్నీ చూస్తే పై కనపడే దానికి ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద మేము న్యాయ వ్యవస్థను సక్రమంగా ఉంచే దానికోసం మా విధి చేస్తున్నారని చెప్తున్నారంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే మన కర్మ ఏం పట్టిందంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చో నేర్పినటువంటి వ్యక్తులే ఈ రోజున అవినీతికి వ్యతిరేకంగా మేము నిలబడుతున్నాం అని చెప్తున్నాం అంటే ఇక మన శోకావం ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కావట్లేదు నాకు. కొత్త పంతులు తొక్కిచ్చారే వీళ్ళు అవినీతిని, కొత్తలో వేల కోట్లు ఎట్లా సంపాదించాలో జనానికి చూపించారే వీళ్ళు. ఈ రోజు నిజంగా వీళ్ళు అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారండి? ఇదంతా అబద్ధాలు. వీళ్ళు ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేయాలని, న్యాయ వ్యవస్థను లొంగ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదేంటంటే వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఆలోచన తప్పితే మరొకటి కాదు. అదే ఆలోచన నుంచి దీన్ని కూడా కొనసాగిస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థను లొంగ తీసుకుంటాం వీళ్ళ వల్ల కాదు. భవిష్యత్తులో మనకి ఏదైనా తీర్పు వస్తే న్యాయమూర్తులు మేము ఏమైనా చేయగలం అనేటువంటి ఒక బెదిరింపుని ముందే పంపుతున్నారేమోనని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వానపాములు ఈ న్యాయ వ్యవస్థలో ఉండవు. న్యాయమూర్తులు వానపాములు కాదు, వెన్నెముక లేనాలు కాదు. ఇటువంటి వాటికని సిద్ధమయ్యే వస్తారు. డెఫినెట్ గా ఇది ఎదుర్కొన్న డెఫినెట్ గా దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, వాళ్ళు వాతలు పెట్టుకోక తప్పదు అని మాత్రం మనం భావించాలండి. రైట్. శ్రవణ్ కుమార్ గారు, మొత్తం ఈ ఎపిసోడ్లో సరే మిగతా విషయాలు, కేసులు, ఈ గొడవలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ లెటర్ రాయడంలో కానీ, ఆ లెటర్ మీద కూడా నేను ఇప్పుడు కథనం చదివాను, కావాలంటే బ్రేక్ తర్వాత మళ్ళీ చదివి వినిపిస్తాను. ఆ లెటర్ ఎంత డొల్లగా ఉందనేది ఒక ఆర్టికల్ వచ్చింది, అది చెప్తాను. కానీ ఈ లెటర్ రాయడంలో కానీ, రాసిన లెటర్ని లీక్ చేయడంలో కానీ, లీక్ చేసిన తర్వాత అంతటితో ఆగలేదు.
ఆ రోజున అజయ్ కల్లం రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు క్వశ్చన్లు అడగొద్దు, నేను ఆన్సర్ చెప్పను, ఓన్లీ చదివి వెళ్ళిపోతాను, మీకు మెటీరియల్ ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పి ఆయన ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ తర్వాత ఒక ఎమ్మెల్యే గారు ఇంకో నాయకుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి దాన్ని పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉటంకించారు. సో ఓవరాల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరెవరు బాధ్యులు అవుతారు, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. పెద్దలకు కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు, మన ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా చాలా ముందుగానే యాంటిసిపేట్ చేసింది. అందుకోసమనే జడ్జెస్ ని కార్నర్ చేయాలి అని వారి ఫోన్లు కూడా ట్యాప్ చేయడానికి వెనకాడాల. అవును, దీనికి గ్రౌండ్ చాలా ముందు నుంచే ప్రిపేర్ అయింది. వీళ్ళు ఏమైనా ఎవరితో అయినా మాట్లాడుతున్నారా? మీరు ఒక విషయం గమనించాలి. ఎందుకంటే న్యాయమూర్తులుగా ఇప్పుడు ఉన్నటువంటి 90% న్యాయమూర్తులు నిన్న మొన్నటి వరకు 20 years 25 years అడ్వకేట్స్ గా ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళే, ఇదే హైకోర్టులో ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా సహజంగానే ప్రాక్టీస్ చేసే సందర్భంలో అడ్వకేట్స్ తోటి కొన్ని సంబంధాలు ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఒక్కసారిగా న్యాయమూర్తులు అయిపోయిన తర్వాత ఆ రిలేషన్షిప్ కట్ అయిపోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొంత మామూలుగా మాట్లాడుకోవటం, సహజంగా బాగున్నారా అని మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ ఫోనులో ఎవరితో అయినా ఎవరైనా మాట్లాడారా? వీళ్ళ ఫోన్ కాల్స్ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా లోకల్ గా మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదైనా అబ్నార్మాలిటీ కాల్ వస్తుందా లేదా అనేటువంటి మానిటర్ చేసినటువంటి సందర్భం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని ఈ రోజు రాసినటువంటి లెటర్ ద్వారా తేటతెల్లం అయిపోతుంది. అందులో మనకి డైరెక్ట్ ప్రూఫ్ లేకపోయినా టాంజిబుల్ ప్రూఫ్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ది గవర్నమెంట్ హస్ ప్రిపేర్డ్ ఎ గ్రౌండ్. వాళ్ళు ఏమేమైతే డిఫెన్సెస్ ప్రిపేర్ చేసుకున్నారో, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయటం, న్యాయమూర్తులకు సంబంధించినటువంటి మూవ్మెంట్స్ ని మానిటర్ చేయటం, న్యాయమూర్తికి ఫోన్లకు సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని యాప్స్ ని ఫోర్స్ఫుల్ గా ఇండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరిని మానిటర్ చేసింది అని చెప్పేటువంటి మేము ఏదైతే ప్రజా ప్రయోజన వర్గం వేసామో చాలా స్పష్టంగా హైకోర్టులో చెప్పడం జరిగింది. దానికి ఆంధ్రజ్యోతి కథనం కూడా యాడ్ అయింది, ఏబిఎన్ కథనం కూడా బేస్ చేసుకుని హైకోర్టులో వేసాం. అయితే నిన్న రాసినటువంటి లెటర్ కు సంబంధించినటువంటి కాన్సిక్వెన్షియల్ రియాక్షన్స్, యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద చెప్పబోయే ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లెటర్ లో 2 అంశాలను ప్రస్తావించిన తర్వాత దానికి వెళ్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఓవరాల్ గా లెటర్ లో రాసిన రెండు ఆర్డర్స్ ని చాలా స్పష్టంగా ఆయన ఫైన్ ఫాల్ట్ చేశారు. ఒక ఆర్డర్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఆర్డర్ WP నెంబర్ 16468 of 2020. It's a gag order filed by the then Advocate General, and another one which the Honorable Justice Soumyajulu garu icchinatuvanti order WP number ee order lo stay grant cheyటం. ఈ 2 ఆర్డర్స్ లో కూడా వీళ్ళకి అపీల్ రైట్ ఉంది. But they have never availed it. Instead of going for an appeal, they addressed a letter to the Honorable Chief Justice. Honorable Chief Justice ki letter rasi dantlo emana in-house inquiry adigara? In-house inquiry adagala. When the government is having every right to go for an appeal, instead of resorting the appeal right, can the government executive authority address a letter containing certain allegations to the Honorable Chief Justice? Is it permissible in accordance with the law? Is it permissible? Niku Pony, is there any substantial evidence available that these orders was passed with the consent of the Honorable, with the consciousness or with the recommendations of the Honorable sitting judge of Supreme Court? No. What are the materials enclosed along with the report? I will explain. What are the materials enclosed? The enclosures which are already enclosed along with the complaint, all public documents, which the documents are available in public domain. Not even a single document which digged by the government. ఇది కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది. ఈ ఆర్డర్స్ పాస్ చేయడానికి, గ్యాగ్ ఆర్డర్స్ పాస్ చేయడానికో లేకపోతే ఇంకో ఆర్డర్ పాస్ చేయడానికో సోన్స్ పర్సన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్పడానికి నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎవిడెన్స్ ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద రిపోర్ట్. వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ దే ఎన్క్లోజ్డ్, ది డాక్యుమెంట్స్ ఆర్ ఆల్ పబ్లిక్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది పబ్లిక్ డొమైన్. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఉండి can a CM is expected to write such a vague letter? Can the CM is expected to make such a vague allegation against the sitting judges of a Honorable High Court? No. ఇది రాజ్యాంగం నిర్దేశించిన అంశం కాదు. వెదర్ లెటర్ రైట్ ఆయనకు హక్కు ఉందా లేదా నేను అనటంలా. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఎ రైట్. ఎందుకంటే ఒక జడ్జిమెంట్ మీద కామెంట్ చేసే అధికారం ఉంది. ఒక జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ లో సబ్స్టాన్షియల్ మెటీరియల్ ఉంటే ఎలిగేషన్ చేసే రైట్ ఉంది. కానీ
చీఫ్ జస్టిస్ గారి దగ్గరకో సుప్రీం కోర్టుకో నీకు వెళ్ళగలిగిన రైట్ ఉన్నప్పుడు గ్యాగ్ ఆర్డర్ రకుల్ ప్రీత్ సింగ్ మీద ఢిల్లీ హైకోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళ మీద కూడా మీరు వెళ్తారా? ఢిల్లీ హైకోర్టు కూడా ఎన్వి రమణ గారు చెప్పి ఐఎమ్ నాట్ నేమింగ్ ఇట్, ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు వాళ్ళతో ఇచ్చారని చెప్తారా? గ్యాగ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ఎ జుడిషియల్ ఆర్డర్. జుడిషియల్ ఆర్డర్ ఈజ్ సపోజ్ టు గో ఫర్ అన్ అపీల్ instead of resorting that order. That can a chief minister is expected to write such a vague letter? Venkatakrishna garu absolutely, నేను ఒక్క నిమిషంలో ముగిస్తా. వెంకటకృష్ణ గారు absolutely ఈ ఆర్డర్ రాయటంలో గానీ ఈ లెటర్ రాయటంలో గానీ ఆనరబుల్ జడ్జెస్ ని కార్నర్ చేయాలి, వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయాలి, వారిని ఫంక్షన్ చేయకుండా అడ్డుకోవాలనేటువంటి తత్వం తప్ప ఐ డోంట్ థింక్ సో. దీంట్లో సబ్స్టాన్స్ ఏం కనపడటం లేదు వెంకటకృష్ణ గారు. రైట్, మనతో జీవీఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు. నిజానికి ఇందులో రెండు ఉద్దేశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అనేది చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్, మాజీ న్యాయమూర్తులు కానీ లేకపోతే ప్రస్తుతం ఆర్గ్యూ చేస్తున్న అడ్వకేట్లు కానీ ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్లు కానీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే రెండు ప్రధానమైన అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు క్లైమాక్స్ దశకు వచ్చాయి, డైలీ విచారణ స్టార్ట్ అయింది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమో లేకపోతే కొంతమంది జడ్జిలని భయోత్పాతానికి గురి చేయడం కోసమో ఈ రకమైన పనికి దిగారు, చర్యలు చేపట్టారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ వస్తోంది. రెండవది మరొక ఆర్గ్యుమెంటు, ఎవరైతే ఈ రాజకీయ నేతలు ప్రజాప్రతినిధుల కేసుల విచారణ బెంచ్కి ఇన్ఛార్జిగా ఉన్నారో జస్టిస్ ఎన్వి రమణ, ఆయనని ఇబ్బంది పెట్టడమా లేక ఆయనని కాబోయే చీఫ్ జస్టిస్ లైన్లో నెక్స్ట్ ఆయనే చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి, కాబట్టి ఆయన మీద బురద జల్లితే ఆయన ఆ చీఫ్ జస్టిస్ అవ్వకుండా ఆపాలి అని మరికొందరితో కలిసి చేసిన ఒక రకమైన ప్రయత్నమా అనే దాని మీదనే ఈ చర్చ అంతా జరుగుతుంది. చాలా మంది నిపుణులు మాట్లాడుతున్నారు. అది సాధ్యమా, అది సాధ్యమేనా అనే దాని మీద ఇంకొంచెం డీప్గా ఈ వ్యవహారం ఇది ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు చుట్టుకుంటుంది, ఆయన దీంట్లో తెలియకుండానే ఈ బురదలో ఇరుక్కున్నారా, ఈ ఉచ్చులో పడ్డారా, ఈ చర్చని కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ. జీవీఆర్ శాస్త్రి గారు, ఈ గొడవ చూస్తున్నారు కదా, ఈ లేఖ రాసిన తర్వాత అది అజయ్ కల్లం రెడ్డి గారు బయట పెట్టిన తర్వాత ఆ తర్వాత వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే లేకపోతే ఇంకొక నాయకుడు దీని మీద మాట్లాడడానికి అది ఓపెన్ అయిపోయింది. అంత సీక్రెట్గా ఉండాల్సిన డాక్యుమెంట్ కాస్త ఓపెన్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టారాజ్యానికి మాట్లాడుతున్న పరిస్థితి ఒకవైపు చూస్తున్నారు. అలాగే ఇవాళ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ఇచ్చిన ఖండనలు కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ మీద. సో ఇదంతా చూసిన తర్వాత మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఇది ఎడుదారి తీసే అవకాశం ఉంది అంటే ఇందులో రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం, అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొన్ని విషయాలు ఏమైనా అబ్జర్వేషన్ చేశాయా, ఆ అబ్జర్వేషన్స్ లో కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసాయా విత్ ఆధారాలతో, అటువంటివి ఏమైనా తెలిసాయా? దాని ప్రోటోకాల్ ఏంటంటే మనం రాష్ట్రపతి మీద కూడా అభియోగం చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. కానీ ద ప్రోటోకాల్ ఇస్ సింపుల్. మీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రెండో పర్యాయం చేస్తూ ఉంటారు చూసారు, అందులో చాలా స్పష్టంగా చెప్తారు, నా ముందుకు వచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా యు ఆర్ అండర్ ద ప్రోటోకాల్. మనకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో నేను చేసే యాక్షన్ కి ఇంపాక్ట్ ఏంటి అంటే, న్యాయ వ్యవస్థలో జరుగుండొచ్చు, జరగకపోవచ్చు, అది తర్వాత విషయం, అవన్నీ ఎంక్వైరీలో తెలవలసి ఏంటనేది. కానీ అది చెప్పచ్చా, అది చెప్తే ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పాలి, దాని కమ్యూనికేషన్ ఛానల్ ఏంటి, ఆ కమ్యూనికేషన్ ఛానల్ ఏంటి? నాకు తెలిసి ఈ ప్రోటోకాల్ ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం కెన్ రైట్ ఎ లెటర్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎం, if at all, or otherwise equations problem aithe he can represent a president of India directly, because Supreme Court Chief Justice also comes under the President of India. Everybody ambit of President of India.
ఆయన కనీసం ఒక లెటర్ రూపంలో కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం, పబ్లిక్ డొమైన్లో విషయాలు చెప్పడం అది అంత కరెక్ట్ కాదు. అసలు ఏ విషయాలు అవి వాటి మీద మనం ప్రత్యేకంగా ప్రస్తావించి నేనేం చెప్పాల్సింది లేదు. కానీ అమరావతి విషయంలో హైకోర్టు ఇది ఫేవర్ చేస్తా అంటే అమరావతి విషయంలో హైకోర్టు ఫేవర్ చేస్తారంటే మీ బెయిల్ ఇవ్వడానికి ఫేవర్ చేసిందా? మీకు బెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? బెయిల్ ఏ జడ్జిలు ఇచ్చారు అంటే అది కూడా క్వశ్చన్ మార్కేనా? అది కూడా క్వశ్చన్ మార్కేనా? అంటే అప్పుడు లేని క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వచ్చిందా? అప్పుడు మీరు బెయిల్ అప్లై చేస్తున్నప్పుడు ఈ లెటర్ కూడా ఎందుకు పెట్టలేరు? బెయిల్ అప్లికేషన్తో పాటు ఈ లెటర్ కూడా వెళ్ళాలి కదా. అవును. అంటే ఏంటి నేను చెప్పేది ఏంటంటే చేయకూడదని కాదు, దానిలో సారాంశం ఏంటి, మనం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక సిటిజన్ గా మనం ఉండాలి. శాసన నిర్మాణం, న్యాయశాఖ, అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో మనం ఏదంటే మనం కూడా ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ గా పొజిషన్ ఉన్నాయి. కరెక్ట్. ఆయన కూడా స్వేరింగ్ సెరమనీ చేశారు. అవును. సో అలాంటప్పుడు ఎలా ఉండాలి? దానికి ఏంటి, ఏదైనా సెన్సేషనల్ చేయాలా? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టెల్లింగ్ ది పీపుల్? ఒక ఎవరైనా ఏ పొజిషన్ లో ఉన్నవారైనా తప్పు చేశారు అనుకుంటే దానికి ఒక ప్రోటోకాల్లో దాన్ని మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ అంటే దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏమైనా ఉందా? దీని ఉద్దేశం వెనకాల ఏదైనా వ్యవహారం ఉందా, విధానం ఉందా, అలా చేయొచ్చా అనేది ప్రశ్న స్పష్టంగా. ఎందుకంటే మీరు బార్ కౌన్సిల్ అవి ఢిల్లీలో వాళ్ళందరూ కండెమ్ చేస్తున్నారు అంటే వాళ్ళందరూ ఉద్దేశం అంటే ఇది ఐఎమ్ నాట్ Bar Council itself, Delhi High Court Bar Council itself is alleging that there is a conspiracy behind this letter. అది వాళ్ళ ఎలిగేషన్స్ లేండి. ఇప్పుడు ఎవరికి పరిజ్ఞానం ప్రకారం వాళ్ళకి తోచిన లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ లైన్స్ ఎవరు ఏ ప్రకారం రీడ్ చేస్తే ఆ రీడ్ ప్రకారం వాళ్ళ అర్థమైంది చదువుతారు. నేను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్, స్పష్టం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ కూడా అవసరం లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి స్వేరింగ్ సెరమనీ చేస్తారు, లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అవును. సో అలాంటప్పుడు ఎవరైతే స్వేరింగ్ సెరమనీ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన మీరు దగ్గరికి వచ్చారు, ఇగో మా పరిస్థితి ఇది, మా రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా జరుగుతోంది అని నివేదించుకోవచ్చు. మేమైనా ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మేము అమరావతి రైతుల తరఫున వెళ్ళినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా ఏ భాగం ఉన్నాడో అదే చేస్తారు. ఈవెన్ ఒక ఆర్మీ, ఐ కెన్ రికాల్ ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఈజ్ హావింగ్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? ప్రెసిడెంట్కి వెళ్ళి చెప్పాడు. ఆయన ప్రెసిడెంట్కి వెళ్ళి చెప్పాడు. ప్రోటోకాల్ ప్రకారం చెప్పొచ్చు. కానీ అంత మాత్రం నేను ప్రెసిడెంట్కి లెటర్ ఇచ్చానని మొత్తం అందరికీ చెప్తే అది ఆర్మడ్ ఫోర్సెస్ మీద దెబ్బతింటుంది, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అలా చెప్పకూడదు. అవును. అది ఆర్మడ్ ఫోర్సెస్ అంటే మనం ఏంటి, ఒక పొజిషన్ లోకి వచ్చాక ఆ పొజిషన్ వ్యవహారాలు చూస్తున్నప్పుడు భారతదేశం అంటే దేశం యొక్క సమగ్రతని మనం కాపాడాలి. అది మనమే కాపాడాలి. అది ఎలాగా? ఎలిగేషన్ ఇంపార్టెంట్ అని కాదు, అంటే సిస్టమ్ లో ఉండి అంటే ఎలిగేషన్స్ ని, వాళ్ళు అనుకున్న ఎలిగేషన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాసినట్టుగా దాన్ని ఒక వాడుకున్నారు, ఒక మిస్యూజ్ చేశారు అనుకోవచ్చా? నేను అది మిస్యూజ్ చేశారు, మిస్యూజ్ చేయలేదు అని కాదండి. అక్కడ ఇష్యూ ఏంటంటే నేను రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ దేశ సమగ్రతను కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేశాను. దేశ సమగ్రతలో ఈ అంశాలు 3 అంగాలు ఒకదానికొకటి నిలబడి ఉంటాయి. వాటి మొత్తం 3టిని ఔన్నిత్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది, ప్రతి పదాధికారి మీద ఉంటుంది, ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. ఎందుకంటే దానికి వేరే విధానం లేదు. ఇదేదో సింపుల్ గా చెప్పేది కాదు. నేను అందుకే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ విషయం చెప్పాను. కానీ ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆయన సాక్ చేస్తారు. ఆర్మీ ఆఫీసర్. ఎస్, ఈజ్ వెరీ పవర్ఫుల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది డిజోబీడియన్స్ అయింది. వాళ్ళ నేరేషన్ ఏంటన్నది ఇప్పుడు ఎవరి దగ్గర. ఐఎమ్ ఆస్కింగ్ యూ,
వేర్ ఇట్ లీడ్స్ టు, ఈ మొత్తం ఇష్యూ ఎడుదారి తీస్తుంది. ఇది సెల్ఫ్ గోల్ అయిందా, బూమిరాంగ్ అవుతోందా జగన్మోహన్ రెడ్డి గారికి? కొంతమంది ఏమో ఇవాళ ఆల్రెడీ పిటిషన్లు వేశారు, మీ నోటీసులో ఉండే ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని. నిన్న వేసిన పిటిషన్లోనేమో కఠిన చర్యలు తీసుకోవాలని, ఇవాళ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది కఠిన చర్యలు తీసుకోవాలని. సో ఈ వ్యవహారం చాలా మంది మాట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళు కూడా తప్పుపడుతున్నారు. సో వేర్ ఇట్ లీడ్స్ టు అంటే మీరు బాగా ఎదరికి వెళ్ళిపోతున్నారు. నేను ఎదరికి వెళ్ళట్లా, నేను ముందే ఉంటున్నాను. నేను మరీ అంత ఎదరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది ముందులో అసలు ఏంటిది, ఇది ఇన్ ప్రిన్సిపల్ నారేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఇది ఏంటిది? ఇప్పటిదాకా ఎప్పుడు అలా జరగల. అవును, ప్రిన్సిపల్ నారేషన్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. అది అక్కడ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా వస్తే ఇంక అర్థమవటాన్నిటికీ దారి ఉండదు, యా అసలు ఇంకేముండవు. ఆ ప్రిన్సిపల్ నారేషన్ హ్యాస్ టు బి డిస్క్రైబ్డ్. ఆ ప్రిన్సిపల్ నారేషన్ ఏంటి? మీరేమన్నారు, ఇది జరిగితే దీన్ని వివరణాత్మకం ఏంటన్నారు. నేను ఆ జరగడం గురించి మాట్లాడుతున్నాను. అసలు అదేంటి, అది అవసరమా, అది ఉందా, అది ఏ పరిధిలో ఉంటుంది, ఆ పరిధి అవసరం వస్తే ఆ పరిధిని ఆ రకంగా తిప్పించచ్చా? నా ప్రకారం అయితే రాజ్యాంగబద్ధంగా ఎవరన్నా అది కాదు. ఎస్, మీరు చెప్పాలనుకుంటే ఎవరికైనా ఏదైనా నివేదించవచ్చు. మీరు ప్రైమ్ మినిస్టర్ నివేదించవచ్చు, హోమ్ మినిస్టర్ నివేదించవచ్చు, లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నివేదించవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి నాకు ఇలాంటి కంప్లైంట్ వచ్చింది మీరు చెప్పండి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చు, లేదంటే సుప్రీంకోర్టుని డైరెక్ట్ గా కూడా ఆయన అడగచ్చు. హీ కెన్ డూ ఎనీథింగ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డూ ఎనీథింగ్. ఆయన రాయడమే కదా, పిలిపించవచ్చు కూడా, ఆయన పిలిపించి మాట్లాడచ్చు. అంటే దాని ఔన్నత్యం ఏంటి? దాని ఔన్నత్యానికి నా ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది నిజంగా జరిగింది, ఇలాంటి జరిగింది మీ దృష్టికి తీసుకొస్తున్నాను, రాజ్యాంగబద్ధం మీరు ఆలోచించండి అనే ఒక పద్ధతి. అంటే పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోయి మీడియాలో చెప్పడం అనేది అది ఎంతవరకు స్టాండ్ అవుతుంది, అది కరెక్టా? రైట్, ఒక్క నిమిషం సుబ్బారావు గారు. ఇక్కడ ఈ జరుగుతున్న చర్చ ఇదంతా మనం చూసినప్పుడు ఇందాక నేను చెప్పాను కదా 2 పాయింట్స్ లో చర్చ జరుగుతోందని. ఒకటి, కేసులు క్లైమాక్స్ దశకు వచ్చాయో లేకపోతే డైలీ విచారణ మొదలైంది కాబట్టి కాస్త ఆ కంగారు నుంచి ఇలాంటి పనులు చేస్తున్నారనేది ఒక చర్చ జరుగుతోంది. ఇది న్యాయ వ్యవస్థని కాస్త పానిక్ చేయడానికి, మేము పై స్థాయి దాకా వెళతాము అని కొంత భయపెట్టడానికి. బార్ కౌన్సిల్ అన్న మాటే అది, నేను అంటున్న మాట కాదు. సో అది ఒక యాంగిల్లో చర్చ జరుగుతోంది. రెండో యాంగిల్ ఏంటి అంటే జస్టిస్ ఎన్వి రమణ గారు ఎవరైతే ఇవాళ ఈ కేసులు బెంచ్కి చీఫ్గా ఉన్నారో ఆయనని ఇండైరెక్ట్గా కాస్త ఒక థ్రెట్ ఇవ్వడము, లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వకుండా ఆపడం అనే యాంగిల్లో కూడా చేస్తున్నారనేది ఒక చర్చ. అయితే ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు తెస్తున్నానంటే జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ అవుతారా అవరా అనేది దాన్ని బట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇవాళ నా దగ్గర హైకోర్టు ఢిల్లీ బార్ అసోసియేషన్ ఇచ్చిన ఖండన, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ఇచ్చిన ఖండన రెండూ నా చేతిలో ఉన్నాయి సార్. అది మొత్తం చదవను కానీ ఒక్కొక్క సెంటెన్సే. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ దాంట్లో ఉన్న ఒక లైను, హానరబుల్ మిస్టర్ జస్టిస్ ఎన్వి రమణ, జడ్జి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, next in line for elevation to the office of Chief Justice of India, has held the August office of the Chief Justice of the Honorable High Court of Delhi and has been one of the most virtuous judge with the highest level of integrity. ఢిల్లీ బార్ అసోసియేషన్ ఇచ్చిన ఖండన దాంట్లో చాలా స్పష్టంగా ఒక అద్భుతమైన న్యాయమూర్తి, హైయెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న న్యాయమూర్తి అంటూ కాబోయే చీఫ్ జస్టిస్ అని పేర్కొన్నారు ఆ ఖండనలో. ఎస్ సార్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. దీంట్లో రాసిన పాయింట్, సుప్రీంకోర్టు అసోసియేషన్ ఆఫ్ రికార్డ్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ నోట్స్ with deep anguish the contents of the letter dated 6/10/2020 written by a chief minister, పేరు కూడా రాయలేదు, written by a chief minister to Honorable Chief Justice of India concerning a sitting judge of the Honorable Supreme Court of India next in line to become the Chief Justice of India.
సార్ ఇక్కడ చాలా క్లియర్గా ఈ రెండు కీలకమైన సంఘాలు, న్యాయవాద సంఘాలు చాలా క్లియర్గా కన్ఫర్మేషన్తో ఉన్నాయి. ఏమని? కాబోయే చీఫ్ జస్టిస్ అని. దీన్ని ఆపాలనే ప్రయత్నం వీళ్ళ ప్రయత్నం సాధ్యం అవుతుందా? ఇంత పర్ఫెక్ట్గా దేశ న్యాయ వ్యవస్థ, న్యాయ సమాజం ఉన్న తర్వాత. సుబ్బారావు గారు. ఒకటి వెంకటకృష్ణ గారు, సార్ సీనియారిటీ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో చీఫ్ జస్టిస్ కాబోతున్నాడు అనేది ఎన్వి రమణ గారు అందరికీ తెలిసినటువంటి సత్యం, నిర్వివాదాంశం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక దురాలోచన కూడా ఉంది. ఎంచేతంటే ఎందుకు దురాలోచన ఉందంటున్నా అంటే, సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ గారుతో ఈశ్వరయ్య గారు మాట్లాడేటప్పుడు ఇక్కడ జడ్జెస్ ఎందుకులే, నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకులే, పైనుంచి నరుక్కొద్దాం, సుప్రీంకోర్టు వాళ్ళ మీద ఏమైనా ఉంటే తీసుకొని రా తెలుద్దాం అన్నారు. అవును. అంటే దీని వెనక మాజీ న్యాయమూర్తుల కుట్ర కూడా ఉన్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ యొక్క ఆడియోలో స్పష్టంగా న్యాయస్థానం కూడా ఇచ్చాడు. అవును. కాబట్టి దీంట్లో చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది. ఆయన్ని మీద ఆరోపణలు చేస్తే ఆరోపణలను బేస్ చేసుకొని ఆయన రాబోయే చీఫ్ జస్టిస్ గా కాకుండా చేద్దామనే కుట్ర ఉంది. ఆ కుట్ర అది జరగదు. డెఫినెట్ గా ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆ పదవిని అధిరోహిస్తాడు. అది ఒకటి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వెంకటకృష్ణ గారు, న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు అనేవాళ్ళు అద్దాల మేడలో ఉంటారు. వాళ్ళ మీద ఎన్ని రాళ్లు పడినా కానీ వాళ్ళు తిరిగి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణల్ని వివరించుకునే అవకాశం వాళ్ళకి లేదు. అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు ఈ రోజున న్యాయ వ్యవస్థను ప్రతిష్టంగా ఉంచేందుకు, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకాన్ని తొలగిపోకుండా ఉండేందుకు ఈ రోజున అందరం కంకణం కట్టుకోవాల్సిన పరిస్థితులతో ఉత్పన్నమయ్యాయి. ఎంచేతంటే అనేక తీవ్రమైన నేరాల్లో ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధమైన న్యాయమూర్తుల్ని ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలతో ఈ రోజున బదనామం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది డెఫినెట్ గా కోర్టు ధిక్కారం కింద వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే పత్రికాముఖంగా ప్రకటన చేశాడో న్యాయ సలహాదారుడుగా ఆయన కూడా కోర్టు ధిక్కారం కింద వస్తాడు. డెఫినెట్ గా ఇది కోర్టు ధిక్కారం కింద న్యాయస్థానం పరిగణిస్తుంది. డెఫినెట్ గా వీళ్ళకి దానిలో డెఫినెట్ గా నష్టం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడే కాదు, హైకోర్టులోనే వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు రాలా, సుప్రీంకోర్టులో కూడా వచ్చినాయి. పంచాయతీ రంగుల విషయంలో కానివ్వండి, ఎన్నికల కమిషన్ల కేసు విషయంలో కానివ్వండి, ఇంగ్లీష్ భాష విషయంలో కానివ్వండి, మొత్తం ఈ మూడిట్లో కూడా కోర్టుకి వెళ్ళారు మీరు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని సపోర్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది, జడ్జిమెంట్ చెప్పింది. కానీ ఆ రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని ఆరోపణలు చేశారు. మీరు రాజ్యాంగ సమస్యలతో ఆడుకుంటున్నారు, మీరు అక్కడ ఏమి జరుగుతుందనే విషయం మొత్తం విషయాలు మాకు తెలుసు అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఇప్పుడు నువ్వు ఆ విధంగా హెచ్చరించారు, నీకు అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద, సుప్రీంకోర్టు జడ్జిల మీద నువ్వు ఫిర్యాదులు చేస్తావా? ఇక్కడ రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ తీర్పులు చెప్తుంది. నీకు గనక దాని మీద నమ్మకం లేకపోతే, దాని మీద గనక నీకు ఏమైనా లోపాలు ఉన్నాయని భావిస్తే దాని మీద ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కి వెళ్ళాలి తప్ప నీ ఇష్టం వచ్చిన ఇలా గనక చేయటం మొదలెడితే ఆ నేరాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా స్థానికంగా ఉన్న న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే, ఈ 4800 కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ ఇలాగే లెటర్లు రాస్తే ఇంకా అయినట్టే. ఇంకా ఇలాగ లెటర్ రాసి ఇలాగనే బెదిరిస్తా ఉంటే స్వతంత్రంగా న్యాయ వ్యవస్థలో ఉండే న్యాయమూర్తులు వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. రైట్. సుబ్బారావు గారు, ఒక్క నిమిషం సుబ్బారావు గారు. రాజేంద్ర ప్రసాద్ గారు, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఒక న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి గారికి ఎవరినైతే ఇప్పుడు టార్గెట్ చేశారని చెప్పబడుతున్నారో జస్టిస్ ఎన్వి రమణ గారికి మధ్య ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఉపయోగించుకోవాలనుకుని బోల్తా పడ్డారు అనే చర్చ కూడా జరుగుతోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి దీంట్లో?
ఏ విభేదాలైనానండి ఒక వ్యవస్థ పట్ల కొన్ని సిద్ధాంతాల పట్ల ఉండాలి తప్పితే వ్యక్తిగత విభేదాలు అనేటువంటి అంటే ఆ వ్యవస్థలోంచి వచ్చిన వాళ్ళకి ఆ వ్యవస్థ పట్ల గౌరవం లేనప్పుడు, ఉదాహరణకి ఈశ్వరయ్య గారు ఆ వ్యవస్థలోంచి వచ్చిన ఆయనకే గౌరవం లేదు. ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో అసోసియేట్ అయ్యారో ఒక మాజీ న్యాయమూర్తి గారని సుప్రీంకోర్టు, వారు ఆ వ్యవస్థ నుంచి వచ్చిన వారే కదా, ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు వారు ధర్నాలు కూడా చేసినట్టున్నారు సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇప్పుడు వారందరి సలహా సంప్రదింపులతో చేస్తున్నారని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? ఒక విలువల కోసం వ్యవస్థని విలువలు పెంచే దానికోసం మేము పనిచేస్తున్నాము అనుకున్నప్పుడు ఇటువంటి పనులు వాళ్ళు ఎవరైనా సరే పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా చేయకూడదు. కొన్ని విలువలకి మనం అందరం కట్టుబడి ఉండాలి. అదే నువ్వు వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత మనస్పర్ధల్ని మన పని విధానంలో చూపించకూడదు. అది మరి మెచ్యూర్డ్ ఇంత పని చేసినటువంటి వాళ్ళకి ఆ మాత్రం ఉండదా అనే దాన్ని చూస్తే మనం ఈశ్వరయ్య గారిని చూసాం, సందర్భం బయటపడ్డది దొరికిపోయాడు కాబట్టి మనకి. అవును. కాబట్టి అండి వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే, కానీ కొన్ని సందర్భాల్లో ఏమిటంటే అసలు ఇక్కడ ఇదేమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి ఇటువంటి విషయాలు నేను చీఫ్ జస్టిస్ కి రాసిన తర్వాత బయట పెట్టకూడదు అనేటువంటి కనీసమైనటువంటి పరిజ్ఞానం ఉండదని మనం అనుకుందామా? ఆయన అంటే కుర్రవాడు, చిన్న వయసు కుర్రవాడు అనుకుందాం. ఒక చీఫ్ సెక్రటరీగా చేసిన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా పక్కన, తర్వాత అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద యంత్రాంగం ఉంది కదా, వాళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని ప్రచారం చేసి అల్లరి చేయడం కోసమే, అసలు కంప్లైంట్ ఇచ్చింది కూడా దీనికోసం. అసలు నన్ను అడిగితే నేను ఇందాక అదే అడిగాను, అడ్డం పెట్టుకుని మిస్యూజ్ చేశారా అని అడిగింది అదే ఇందాక. అదే ప్రచారం చేయడం కోసమే కంప్లైంట్ ఇచ్చారు తప్పితే కంప్లైంట్ కోసం కాదు. ఒకటి ఇది ప్రచారం అవ్వాలి, మెసేజ్ జనంలోకి సమాజంలోకి పోవాలి, ఎవరినైనా సరే మేము టాలరేట్ చేయం, ఎవరినైనా మేము ఎదుర్కొంటాం అనేటువంటిది వెళ్ళాలి అనేటువంటిది ఆ దుగ్ధతో ఎక్కువ ఉన్నది తప్పితే దీనికి ఏంటంటే మనం చీఫ్ జస్టిస్ గారికి ఇద్దాం, ఆయన దీంట్లో ఉన్నటువంటిది ఎంత బోలాతనం ఉన్నది, ఎంత బోలుతనం ఉన్నది, అవి ఉప్పంటే ఎగిరిపోయేటువంటి అనే సంగతి వీళ్ళకి తెలుసు. కానీ దీనికి సామాన్య ప్రజలకు చాలా తెలియదు. కాబట్టి న్యాయ వ్యవస్థతోటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోనే ఈయన ఏంటంటే నీతి నిజాయితీ కోసం, విలువల కోసం పోరాడనేటువంటి ఒక ప్రచారం చేసుకుంటానికి తప్పితే ఇది మరొకటి కాదు. డెఫినెట్ గా నిజంగా విలువల కోసం అయితే చీఫ్ జస్టిస్ కి రాసి అక్కడ ఆగిపోయే వాళ్ళు, ఆయన చేయకపోతే ఏమిటి అనేటువంటిది ఏదో చట్టబద్ధంగా దానికి ఉన్నటువంటి పరిమితులు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఇవ్వటం, ఇంపీచ్మెంట్ ఉన్నది, మొదలు పెట్టండి మీరు ఎంపీలతోటి. నిజమైతే ఇదంతా కాకుండా ప్రచారం చేసి ప్రజల్లో చేసి పేపర్లో చెప్పుకుని మేమంతా చెప్పేది అంతా అయిపోయింది. దీని కింద న్యాయ వ్యవస్థ మొరేలు దెబ్బతీయాలి, న్యాయ వ్యవస్థను కూడా మన కంట్రోల్లోకి తీసుకురావాలి, న్యాయమూర్తులు మన కంట్రోల్లోకి తీసుకురావాలి, మనం అంటే భయపడాలి అనేటువంటి ఒక సైకోగా తయారయ్యి ఇటువంటి తయారు చేయడానికి ప్రయత్నంలో అందులో భాగంగానే దీన్ని చూడాలి తప్పితే ఇదేదో విలువలు కాపాడటం కోసం, వ్యవస్థను బాగు చేయడం కోసం అనేటువంటిది మనం నమ్మేదానికి వీలు లేదు. డెఫినెట్ గా ఎవరు సలహాలు చెప్పినా చివరికి వాతలు పడేది విక్టిమ్స్, చివరికి ఏంటంటే 31+ అవుతాయి తప్పితే మరొకటి కాదు. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ఈ చర్యలు అన్ని చేశారు కదా, లేఖ రాశారు, లేఖని బహిరంగపరిచి అల్లరి చేయాలనుకున్నారు, అది కాస్త రివర్స్ అవుతున్నట్టు కనబడుతున్న ఈ నేపథ్యంలో ఈ చర్యల ద్వారా ఏవైతే రోజువారీ విచారణలు మొదలయ్యాయో ఆ కేసుల నుంచి తప్పించుకోగలగడం కానీ, లేదా విచారణ నుంచి తప్పించుకోగలగడం కానీ అట్లీస్ట్, అండ్ ఆ కేసుల విచారణ బెంచ్ ఇన్ఛార్జ్ పదవి నుంచో లేకపోతే ఇంకా ఉన్నత పదవికి వెళ్లకుండానో జస్టిస్ ఎన్వి రమణ గారిని అడ్డుకోవడం కానీ సాధ్యమవుతుందా ఈ టీంకి, ఈ ఎవరైతే ఇదంతా రాశారో చేశారో ఈ టీంకి? వెంకటకృష్ణ గారు, సార్ ఆన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా న్యాయ వ్యవస్థలో ఎవరినైనా పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడిగే అధికారం లేదు. యాజ్ పర్ ది లీగల్ as per constitution article number 121 122 no assembly no parliament can discuss. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కసారి హానరబుల్ ప్రెసిడెంట్ ఒక్కసారి అపాయింట్ చేసిన తర్వాత ఏదైనా సరే హానరబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ఆర్ హానరబుల్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు మీద వచ్చేటువంటి అంశాలని హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇన్ హౌస్ ఎంక్వైరీలో చేయొచ్చు తప్ప ఇంకా మరి రాష్ట్రపతి గారికి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరికి కూడా విచారించే అధికారం లేదు. ఒకటి ఏంటి అంటే, ఎవరైనా జడ్జెస్ మీద ఎలిగేషన్స్ ఉన్నప్పుడు మీకు వాళ్ళకు సంబంధించినటువంటి డిశ్చార్జ్ చేసే సందర్భంలో ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఇంపీచ్మెంట్ ద్వారా వారిని తొలగించడం ఒక్కటే పార్లమెంట్కు ఉంది తప్ప ఎంక్వైరీలు వేయటం, కాల్ ఫర్ చేయటం, ఎక్స్ప్లెనేషన్ అడగటం
ఇది ఏ సందర్భంలో కూడా ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వారిని ఏ ఒక్కరిని ఎక్స్ప్లెనేషన్ అడిగి పిలిచి మాట్లాడే అధికారం కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. ఇట్స్ నాట్ లీగల్. అండ్ అనదర్ వన్, ఇప్పుడు ఈ ఎవరైతే ఈ ఉడత ఊపులు ఊపుతున్నారో, ఎవరెవరైతే వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో, లెటర్లు రాశారో, వీళ్ళందరికీ కూడా ఏ విధమైన చింతకాయలు రాలో. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్వి రమణ గారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గా, నెక్స్ట్ జస్టిస్ గా ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వారిని ఆపటం లీగల్ గా సాధ్యపడదు. ఒకటి ఏంటి అంటే, కొలిజియం ఎప్పుడైతే అతను రికమెండ్ చేసిందో, నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గా రికమెండ్ చేస్తారో, ఫార్మల్ గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరినైనా ఆపేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీరు కాదు వీరు అనేటువంటి అధికారం ఉంది. అయితే ఎందుకు ఆ విధంగా ఆపుతున్నారు, ఎందుకు మీరు ఇతను కాకుండా ఆపుతున్నారు అనేటువంటి దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ గివ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. ఎందుకంటే ఒకసారి ఇందిరాగాంధీ గారు ఇలాగే నలుగురిని బైపాస్ చేసి, సీనియర్స్ బైపాస్ చేసి ఒక సుప్రీంకోర్టు జడ్జిని చేసింది వేరే అతన్ని. తర్వాత దాని పరిణామాలు మీరు అందరూ చూశారు. నాకు తెలిసి 1977 నుంచి ఈ రోజు వరకు సీనియారిటీ అనే కాన్సెప్ట్ ని ఎక్కడ కూడా మిస్ కాలేదు. ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ది పర్టికులర్ కేస్, బికాస్ వాట్ ఎవర్ ద ఎలిగేషన్స్ మేడ్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆర్ బేస్లెస్. అండ్ ఇంకోటి కూడా చెప్తాను వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ కానీ పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు. నేను వారికి విన్నపం చేస్తున్నాను, ఒక మాజీ న్యాయమూర్తిగా, ప్రస్తుత న్యాయవాదిగా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ న్యాయ స్థానాల మీద, రాజకీయాలు పక్కన పడేద్దాం, న్యాయస్థానాల మీద జరిగేటువంటి దాడుల్ని ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. న్యాయస్థానాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళు న్యాయస్థానాలకి ఒక జ్యుడిషియరీ అంటే న్యాయమూర్తులు కాదు. వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సిస్టమ్. ఎవరైతే న్యాయమూర్తుల మీద ఈ రోజు ఎలిగేషన్ చేస్తున్నారో, రేపొద్దున కామన్ మ్యాన్ నాకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వెళ్తే జడ్జెస్ దగ్గర న్యాయం జరుగుతుందని కాన్ఫిడెన్స్ కోల్పోతే వ్యవస్థ కొట్టుకోలుపోతుంది. ఏ న్యాయవాది దగ్గరికి ఏ క్లయింట్ రారు. ఇక ఆల్టర్నేటివ్ గా ఎవరెవరైతే రౌడీలు ఉన్నారో, ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ వాళ్ళని వాడుకున్నారంటే న్యాయస్థానాలకు రాకపోతే న్యాయవాదులు, కక్షిదారులు, జ్యుడిషియల్ స్టాఫ్ మెంబర్స్, జడ్జెస్ అందరూ కూడా కుప్పగొలిపోతే దాని అందరికి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, లేకపోతే ఆ గవర్నమెంట్ లో చేస్తే మనం ఎందుకు కావాలని కాకుండా, న్యాయవాదులు, న్యాయస్థానాల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా న్యాయస్థానాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బార్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, ప్రతి బార్ అసోసియేషన్ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఈ ఇష్యూని కండెమ్ చేయాలి, ప్రభుత్వ చర్యల్ని కండెమ్ చేయాలి. ఖచ్చితంగా రెజల్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రజలకు తెలియపరచగలిగితే ఈ సిస్టమ్ ను కాపాడగలిగిన వాళ్ళతో, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన వాళ్ళం తప్ప రాజకీయాలకు అతీతంగా మాత్రం ఈ అంశాన్ని చూడొద్దని నేను మీ ద్వారా పెద్దలకు తెలియజేస్తున్నాను. వెంకటకృష్ణ గారు. రైట్. శాస్త్రి గారు, ఒక 2-3 లైన్లు ఒక ఆంగ్ల పత్రిక, నేషనల్ మీడియాలో ఆంగ్ల పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్, అసలు ఈ లెటర్ గురించి చర్చ జరగడమే పెద్ద దుర్మార్గం. మీరు ఇందాక అన్నది కరెక్ట్. ముందుకెళ్ళి ఆలోచించడం కాదు, ఎలా జరిగిందనే దాని గురించి ఆలోచించాలి. యు ఆర్ రైట్, 100% రైట్. అయితే ఈ లెటర్ గురించి చాలా కేటగారికల్గా ఒక ఆంగ్ల పత్రిక ఒక ఆర్టికల్ ప్రచురించింది. హౌ వైజ్ రియల్లీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి (?). హౌ వైజ్ రియల్లీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి (?). దాంట్లో ఒక 2 లైన్లు శాస్త్రి గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ లెటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అగెన్స్ట్ హిస్ బ్రదర్ జడ్జ్ ఎన్వి రమణ లుక్స్ లైక్ an egregious judgment and a desperation measure. Okay. First of all, the 6-page letter is poorly drafted. Poorly, not purely. Poorly. Poorly drafted. And it begins awkwardly. See, ఎలాంటి పదాలు వాడారు చూడండి. It begins awkwardly. Reads in parts like a suicidal note. Moral outrage is crippled throughout, and it finally ends with a canned variety of humility. సో ఇంత అంటే ఒక న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ రాస్తూ ఆ లెటర్ని విశ్లేషిస్తూ ఇలాంటి పదాలు వాడిన లెటర్ ఏ రకంగా వాళ్ళని కాపాడుతుంది, ఏ రకంగా చీఫ్ జస్టిస్ గారు దాన్ని ట్రీట్ చేస్తారు, ఇంత అంటే దాన్ని లీగల్ ఇల్లిటరసీ అనాలేమో నాకు తెలియదు. అంటే ఎలాంటి లెటర్ని ఎలా, పదాలు చాలా దారుణంగా వాడారు. ఆక్వర్డ్ అన్నారు, ఇమ్మెచ్యూర్డ్ అన్నారు, తర్వాత సూసైడల్ నోట్ లాగుందన్నారు, వెరైటీ ఆఫ్ హ్యూమిలిటీ అన్నారు. మై గాడ్, మీరు చెప్పాలి ఇక శాస్త్రి గారు. అంటే మీకు విషయం చెప్పాలండి.
practices and procedures as far as the constitution is concerned, certain issues emerge అవుతాయి. అది మన కాన్స్టిట్యూషన్ లేకపోవచ్చు. ఆ ఆస్పెక్ట్స్ 360 డిగ్రీలో ఎప్పుడు ఎవరు అంత క్లోజ్ గా ఎవరు చేసి ఉండరు. మీరు కావేరీ ట్రిబ్యునల్లో కావేరీ వాటర్ విషయంలో వివాదంలో కర్ణాటక గవర్నమెంట్ వాజ్ హెసిటెంట్ టు ఇంప్లిమెంట్ ది సుప్రీం కోర్ట్ ఆర్డర్. సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల 2 సార్లు రిమైండ్ చేసినప్పుడు థర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కమిటీ వేసి మొత్తం అదంతా పెద్ద ప్రాసెస్ అయ్యి దాన్ని అటు ఇటుగా చేసి మొత్తానికి ఏదో చేశారు. అంటే మై ఇంటెన్షన్ టు టెల్ యూ, రాష్ట్ర ప్రభుత్వం ఆనెస్ట్. అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వేరు, రాష్ట్రానికి ఒక అధిపతిగా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఎలక్టెడ్ అయిన ముఖ్యమంత్రిగా ఆయన ఆ బాధ్యతగా చేసేటప్పుడు దాని విధానం వేరు. ఆయన ఆ బాధ్యతగానే చేశారు. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆ బాధ్యతగానే చేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయా, కేసులు లేవా అవన్నీ పక్కన పెట్టండి. అలా చేశారు అనుకుంటే అసలు ఇది చేయడమే తప్పు. అదే కదా. నేను అందుకే అంతవరకు మనం వెళ్ళక్కర్లేదండి, మొదటి దగ్గర ఉండిపోదాం. ఆ మొదలే కరెక్ట్ కాదు. అంటే మన యొక్క ఔన్నత్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి తెలియజెప్పాలనుకుంటున్నావా, లేకపోతే మనం కూడా అందులో ఒక భాగం అనుకుంటున్నావా, ఆ భాగాన్ని విడదీసి చూడాలనుకుంటున్నావా, విడదీసి దాన్ని మేము ఈ రకంగా చెప్పాలని కాన్స్టిట్యూషన్ చెప్తున్నాం. అది జరిగే పని కాదు. మా ఫ్రెండ్ ఏదో చెప్పాడు, ప్రెసిడెంట్ కి చెప్పకూడదని కాదు, ప్రెసిడెంట్ నివేదించమన్నాను. అవును, ప్రెసిడెంట్ కి ఏదైనా నివేదించవచ్చు, తర్వాత ఏం చేస్తాడన్నది ఎవరికి తెలియదు. అవును, ఆయన వరకు నివేదించుకోవచ్చు, అంతవరకు మనకు అక్కడ వరకు ఉంది. ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్, సో యూ కెన్ గో అండ్ మీట్ హిమ్ అండ్ టెల్ హిమ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ హిస్ ప్రివ్యూ ఆర్ ఇట్ ఈస్ హిస్ ఓన్ రూల్. పవర్ లో ఉన్నది లేదు ఉంది ఆయన అంతా ఆయన చూసుకుంటాడు. కానీ అది అల్టిమేట్. దాన్ని బయట పెట్టేయడం వల్ల ఏంటి అది నేను అనేది. అక్కడ ఏంటి ఈ విషయాలన్నీ జరిగినాయా, అవన్నీ అనాలిసిస్ చేయడం, పోస్ట్ మార్టం చేయడం, స్టాటిస్టిక్స్ తీసుకోవడం, నేను అక్కడ దాకా అయితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను అక్కడికి వెళ్ళదలుచుకోవడం. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది నేషన్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కీన్ టు గో ఇన్ టు దట్ ప్లేస్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను కూడా సిటిజన్ ని, నేను కూడా ఒక హామీ దేశానికి. ఆ దేశానికి హామీ ఏంటంటే ఒక సమగ్రంగా నా సమగ్రతను, దేశం యొక్క సమగ్రతను కాపాడుతూ నేను అది చేసుకోవాలి. ఒకవేళ అందులో నిజాలు, అబద్ధాలు, తప్పు, ఒప్పు ఇవన్నీ వేసి ఆ విషయాలన్నీ తర్వాత నా వరకు నేను బహిర్గతం చేస్తున్నాను. కరెక్ట్. అక్కడ పాయింట్ డిఫరెన్స్ వస్తుంది. అది నేను మా ఫ్రెండ్కి చెప్పేది, ఆ శ్రవణ్ కుమార్కి చెప్పేది. నేను శ్రవణ్ కుమార్తో ఏకూపిస్తాను, అతను చెప్పిన అనాలిసిస్ కరెక్ట్. కానీ అసలు అది చెయ్యొచ్చా? నేను శ్రవణ్ కుమార్ చేయడు, ఆయన కూడా ఫార్మర్ జడ్జి, ఎవరు చేయరు, పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. ఆయన పాలిటిక్స్ పక్కన పెట్టి మనం ఆయన అది కరెక్ట్. మన పాలిటిక్స్ పక్కన పెట్టి, అంటే పాలిటిక్స్ దీని విషయంలో పాలిటిక్స్ ఉండకూడదు. You would have gone to governor and met him. Boss, my government is passing through this kind of typical situations. You would have shared. Governor would have shared to the President of India. Ultimate end of the day, it goes to there only. Yeah. And after that, what happens, nobody knows. Right. Right, Shastri garu. నేను చెప్పేది ఏంటంటే, మీరు కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఫుల్ స్టాప్ కామాలు పెట్టి రాసిన, ఫుల్ స్టాప్ కామాలు తీసేసి రాసిన, మనకి టెలిగ్రామ్ ఉంటుంది, ప్రెసిడెంట్ గారు హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్ అని, అది హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్ అంటారు. ఆ టైప్ లో ఎన్ని చెప్పుకున్నా దాని వల్ల ఉపయోగం లేదు. అవును, అది ఇన్ ప్రిన్సిపల్ నారేషన్, ఇన్ ప్రిన్సిపల్ నారేషన్ దగ్గరే ఇది క్లారిటీ ఆఫ్ అంబిక్విటీ, క్లియర్లీ దాన్ని ఏమంటారు, క్లియర్లీ
కోర్టుని మనం ఇది చేసినట్టు, ధిక్కరించినట్టు, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రైట్. శాస్త్రి గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నారు.